ఇప్పుడు షిలోహుని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే చదువుతాను వినండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఇలా రాసి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి అని రాసి ఉంది. ప్రియులారా, ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులయ్యుండి వారు దేవుని సన్నిధిలో దేవుని ఎరగకనే సేవ చేస్తున్నారట. దేవుని నివాస స్థలం అని బ్రదర్ భక్సింగ్ గారు రాసిన పుస్తకం ఒకవేళ మీరు చదివి ఉంటే ఆ పుస్తకంలో ఏలీ కుమారులట 3 ముళ్ళు కొంకి పట్టుకొని ఆ నిబంధన మందసం దగ్గరికి వచ్చి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు, అర్పించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ నైవేద్యాన్ని వాళ్ళు వండుతూ ఉంటే తపేలలో కానీ గోనలో కానీ లేకపోతే కుండలో కానీ వాళ్ళు సిద్ధం చేస్తుంటే ఈ 3 ముళ్ళ కొంకితో ఇట్లా కొట్టి మాంసాన్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు తినేస్తున్నారు. ఆ కారణం చేత దేవుని ప్రజలకు దేవుని సందులోకి వచ్చి ఆరాధించడమే వారికి అసహ్యమైపోయేలాగా వీరు ప్రవర్తిస్తున్నారట. అమ్మ, అర్థమవుతుందా విషయం? కనుక ఏలీ కుమారులు చాలా అజ్ఞానంగా సేవ చేస్తున్నారు. మీకు ఆ విషయం చెప్పనా? అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అపవిత్రత దాని ప్రక్కనే ఉంటుంది. అవిధేయతకు చిట్టి చెల్లి వింటున్నారా? వింటున్న అవిశ్వాసమునకు చిట్టి చెల్లి అవిధేయత అయితే అజ్ఞానానికి ఒక బుల్లి చెల్లి ఈ దుర్మార్గురాలు అపవిత్రత అన్నమాట. అజ్ఞానం ఉన్న చోట అపవిత్రత వచ్చేస్తుంది, అవిశ్వాసం ఉన్న చోట అవిధేయత వచ్చేస్తుంది. వీళ్ళు అలాగే అపవిత్రులయ్యారు. చదువుతున్నాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఇలా ఉంది. ఏలీ బహు వృద్ధుడు ఆయను ఇశ్రాయేలీలకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు అని మాట చెవిని పడగా అని రాసి ఉంది. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి సేవ చేసేటువంటి స్త్రీలతో వీరు శయనించి పరిశుద్ధ దేవుని సన్నిధిలో అపవిత్రమైన కార్యాలు చేయటం వీరు మొదలుపెట్టారు. అందుకు కారణం దేవుని ఎడల సరైన పరిజ్ఞానం లేక దేవుని సంధికి వచ్చి ఆరాధించే ఆరాధికుల యొక్క ఆరాధనను అర్పణను కలుషితం చేసేస్తూ చివరికి వారు అపవిత్రమైన కార్యాలు చేస్తే ఈ బైబిల్ దేవుడు పాపముతో కలిసి ఉండలేని మహాపరిశుద్ధుడైన దేవుడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచ్చిన హబక్కూకు అంటాడు, పాపమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు ఆయన, దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు ఆయన. కనుక తన కళ్ళ ముందే తన సన్నిధిలోనే అజ్ఞానంగా వీరు సేవ చేయడాన్ని బట్టి, వారు అపవిత్రమైన కార్యాలు చేయడాన్ని బట్టి ఇలాంటి స్థలంలో నేను ఉండలేను అని చెప్పి ఆయన షిలోహును విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అమ్మా, వింటున్నారా? ఏదేనను వదిలాడు అవిశ్వాసము అవిధేయత కారణమైతే షిలోహును కూడా వదిలేశాడు. అందుకారం అజ్ఞానము అపవిత్రత అయితే తర్వాత చాలా కాలం ఆయన తన సన్నిధిని తన ప్రజల మధ్య ఉంచకపోతేను ఒక నలుగురు యొక్క చక్కని పరిచర్య ఫలముగా మరోసారి పరలోకమందున్న ఆ దేవుడు మళ్ళీ భూమి మీదకు దిగి వచ్చాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. సొలొమోను మందిర నిర్మాణం చేసినప్పుడు ఆ మందిరములోనికి దేవుడు తన షెకీనాతో, తన మహిమతో, తన ప్రభావంతో దిగి వచ్చేశాడు. దీని వెనక నలుగురు పరిచర్య ఉంది అని బ్రదర్ భక్సింగ్ గారు రాశారు ఆ పుస్తకంలో. మీరు ఎవరైనా వీలైతే చదవండి. అక్కడ నలుగురు పరిచర్య ఉంది. ఎవరిదా పరిచర్య అంటే సొలొమోను శబ్దము లేకుండా మందిరం దగ్గర పని చేయించాడు. అది సొలొమోను పరిచర్య. అలా పరిచర్య చేయడానికి ఆయన కంటే ముందు దావీదు మందిరకు కావలసినవన్నీ కూడా సమకూర్చి ఆయన పరిచర్య చేశాడు. అది దావీదు పరిచర్య.
ఆయన కంటే ముందు సమూయేలు చక్కగా దావీదును సిద్ధపరిచినాడు వాక్యంతో. ఇది సమూయేలు పరిచర్య. ఆ సమూయేలు కంటే ముందు హన్నా ప్రార్థనతో దేవుని మందిరం దగ్గర సేవ చేయడానికి ఒక మగపిల్లాడు లేడే, నువ్వేగా నాకు మగబిడ్డనిస్తే నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళతాను అని హన్నమ్మ కూడా సేవ చేసింది. హన్నా ప్రార్థన, సమూయేలు వాక్య పరిచర్య, దావీదు యొక్క సిద్ధపాటు, సొలొమోను యొక్క కార్యాచరణ, ఈ నలుగురి సేవ వలన తయారైన యెరూషలేము మందిరం మీదకు మళ్ళీ ఆయన దిగి వచ్చేశాడు. ఏదేనని వదిలాడు, షిలోహుకు వచ్చాడు. వింటున్నారా లేదా మీరు? షిలోహును వదిలేశాడు, మళ్ళీ యెరూషలేముకు మళ్ళీ వచ్చేశాడు. యెరూషలేము దేవాలయంలో ఉండి చాలా కాలం తన ప్రజల మధ్య ఉండి కాపాడి భద్రపరుస్తూ పోషిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తూ తన వంతు సేవలు ఏదైతే తన ప్రజలకు చెయ్యాలో అన్ని పరిచర్యలు చేశాడు ఆయన. ఆ యెరూషలేము మందిరాన్ని కూడా ఇక లాభం లేదు, వదిలిపెట్టి పోవాలనిపించింది ఆయనకు, వెళ్ళిపోయినాడు. యెహెజ్కేలు గ్రంథం మీరు 10వ అధ్యాయం కానీ చూస్తే ఆ యెరూషలేము దేవాలయం నుంచి ఆ కెరూబుల మీదుగా ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోవడాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం మీరు 18, 19 వచనాలు చూస్తే దేవుని మందిరంలోంచి గడప దగ్గర నుంచి కెరూబుల మీదుగా దేవుడు మరలా తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఏదేనులోనైతే అవిశ్వాసం అవిధేయత కనబడింది, షిలోహులోనైతే అజ్ఞానం అభ్యంతరం కనబడింది. మరి యెరూషలేములో ఏం కనబడింది అంటే వినండి ప్రియుల, అక్రమం కనబడింది, అన్యాయం కనబడింది. అక్రమాలు ఉన్న చోట అన్యాయం వెనకాల నడిచొస్తాయి అంతే. ఏమిటండి మీరు చేసిన అక్రమం అంటే తమ తోటి సహోదరులకు డబ్బులు అప్పుగా ఇచ్చి వాళ్ళు అప్పును తిరిగి చెల్లించకపోతే వారి పిల్లల్ని బానిసలుగా చేసుకుంటున్నారు. సరే చేసుకుంటే చేసుకున్నారు, 7 సంవత్సరాలకు విశ్రాంతి సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛను మీరు ప్రకటించి వదిలేయాలిగా. వాళ్ళు అప్పు రుణం తీర్చుకోలేకపోయారు, వారి పిల్లల్ని మీ దగ్గర బానిసలుగా ఊడిగం చేయిస్తే మీ చేయించుకున్నావు నువ్వు, విశ్రాంతి సంవత్సరం నుంచి వదిలేయాలిగా వాళ్ళని, స్వేచ్ఛనివ్వాలి కదా దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ స్వేచ్ఛనివ్వక ఇంకా వాళ్ళని బానిసలుగా వాడుకొని అన్యాయంగా బ్రతుకుతున్నారు. అక్రమం అన్యాయం ఈ రెండు కలిసి ఉంటాయి. ఏ దేశంలోనైనా ఈ ప్రపంచంలో అక్రమాలు జరిగే చోట అన్యాయం దరికదే కనబడుతుంది. ఈ రెండు మళ్ళీ పాపపు గుర్తులే. అవిశ్వాసం అవిధేయత ఎలా పాపపు గుర్తులో, అజ్ఞానము అపవిత్రత ఎలా పాపానికి గుర్తులో, అక్రమము అన్యాయం కూడా పాపానికి గుర్తులు గనక పాపముతో కలిసి ఉండలేని ఈ దేవుడు ఇక యెరూషలేములో ఉండలేనని చెప్పి తయారు చేయబడిన ఆ సుందరమైన దేవాలయాన్ని వదిలి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదు, ఎట్లా పోయినా ఈ మనుషులు ఉండనీయటంలా. ఒక ఆడిబుల్ వాయిస్గా నేను ఏదైనా తోటకు వెళ్తే వాళ్ళిద్దరు ఉండనివ్వలేదు, నేను ప్రత్యక్ష గుడారంలో దిగివచ్చి షిలోహులో ఉంటే వీలుండనీయలేదు, చివరికి యెరూషలేము దేవాలయంలోకి దిగొచ్చి ఉంటే మళ్ళీ వీలుండనీయటం లేదు. ఈసారి అట్లా కాదు, కానీ నేనే వాళ్ళలాంటి శరీరాన్ని తీసుకొని, పాప శరీరాన్ని తీసుకొని వాళ్ళ ఆకారంలో వారి మధ్యలోకి వెళ్ళిపోదామని యేసుక్రీస్తుకు వచ్చేసాడు. ఇప్పుడు ఉండనిచ్చారా? ఏం తెలియనట్టే మొక్కలు అట్లా పెట్టారు. ఏమంటే ఉండని ఇలా 3 మేకుల మీద చంపినాం ఆయన్ని. ఎందుకు అట్లా చంపినామంటే చెప్తాను వినండి. ఒకటి అపార్థం, మరి ఒకటి అపోహ. యేసు ఎవరో అర్థం చేసుకోక అపార్థాలు తీసాము, చివరికి ఆయన మీద అపోహలు పెట్టుకొని అతన్ని చంపిపడేసింది మానవ జాతి. ఈ అపార్థాలు అపోహలు ఇవి కూడా పాప గుర్తులే. ఏ వ్యక్తి మీదైనా అపార్థాలు తెచ్చుకొని హృదయంలో చేదైన వేరు తెచ్చుకున్నామంటే, ఎవరి మీద అపోహలు పెట్టుకొని దాన్ని మనం ప్రకటించుకుంటూ పోయినామనంటే మన పాప నైజం కలిగిన వారమన్నమాట. అపార్థాలు అపోహలు ఇవి మళ్ళీ పాప గుర్తులే. ఈ రెండు వచ్చి చివరికి 3 బ్రేకుల మీద విరాలాడి నీ ప్రభు నా పాప నీ పాప మనందరి శాపాల కొరకు బలైన తర్వాత ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళాలని ఉంది. ఎందుకని? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు.
తన పిల్లలతో కలిసి ఉండాలన్న ఆరాటం ఉన్నటువంటి వాడు గనక ఏదేనికి వచ్చాడు? షిలోహులో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు, యేసుగా వచ్చాడు. ఇక లాభం లేదు. ఎట్లా పోవాలి ఇప్పుడు అంటే ఆయన, వినండి ప్రియమైన స్నేహితులారా, మనుషుల హృదయాల్లోకి వెళ్ళి నివసిద్దామని పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడుగా ఈ లోకమునకు వచ్చి మానవ హృదయాల్లోనికి వచ్చి మనుషులనే దేవాలయాలుగా చేశాడు. అమ్మా వింటున్నారా? ఎక్కడికి వచ్చాడు ఆయన? మానవ దేహాల్లోనికి వచ్చి మనుషుల యొక్క దేహాలను దేవాలయాలుగా చేసి ఆయన మన లోపల నివసించి మనకు చాలా సమీపంగా బ్రతుకుతున్నాడు ఆయన. పాత నిబంధన కాలంలో, వింటున్నారా ఈ మాట, ప్రజల మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన ప్రజలతో ఉన్నాడు. ఇప్పుడు పెంతెకోస్తు దినము తర్వాత నేటి వరకు ఆయన ప్రజలలో బతుకుతున్నాడు, మన లోపలికి వచ్చి వసిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత ఏది మందిరం, ఏది దేవాలయం అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా, నేనొక దేవాలయాన్ని, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కూడా ఒక్కొక్కరు ఒక దేవాలయం. ఒక విషయం చెప్పనా, మనమంతా కలిసి ఈ కదలని దేవాలయంలో కూర్చున్నాం. ఈ దేవాలయం కదలదు. మనం అక్టోబర్ 30న డెడికేట్ చేశాము. లాస్ట్ ఇయర్ మీరు చేశారు. ఈ అక్టోబర్ 30 వచ్చాము. ఎక్కడ ఉందా? ఎక్కడికైనా పోయిందా? ఎక్కడే ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చి చూద్దాం, ఎక్కడే ఉంటుందా? ఏదైనా ఊరిపోద్దా? ఇది కదలని దేవాలయం. కాకపోతే ఈ కదలని దేవాలయంలో దేవుని తేజోమహిమ నిలవాలనంటే కదులుచున్న దేవాలయాలు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఈ కదలని దేవాలయం నిండా దేవుని తేజోమహిమ నిలవాలంటే కదులుచున్న దేవాలయాలు ఇక్కడ కూర్చోవాలి. ఈ దేవాలయం శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఈ దేవాలయం మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. ఆ దేవాలయం నల్గొండ నుంచి వచ్చింది. ఈ దేవాలయం చింతలపూడి నుంచి వచ్చింది. ఆ దేవాలయం దేవరాపల్లి నుంచి వచ్చింది. ఆ దేవాలయం ఏలూరు నుంచి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి ఇన్ని దేవాలయాలు. ఈ కదలుచున్న దేవాలయాలన్నీ కలిసి ఈ కదలని దేవాలయంలో కూర్చుంటే ఇది దేవుని తేజోమహిమ నిలిచే స్థలం అవుతుంది. మన పాటల కాగితంలో పైన ఒక మాట వేశారు, చూసారా మీరు? మన సాంగ్ షీట్లో పైన ఒక మాట వేశారు. చూడండి ఏం రాసిందో, చదువుతాను ప్రియులారా. చూడండి మన సాంగ్ షీట్లో పైన, యెహోవా నీ నివాస మందిరమును, తర్వాత ఏంటట, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. యెహోవా నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నీ లోపలికి వచ్చి ఆయన నివసిస్తున్నాడు. మనమంతా కలిసి ఇక్కడ కూర్చుండగా ఆయన ఈ కదలని మందిరం నివసిస్తున్నాడు. ఆ కారణం చేత వినండి, దీన్ని మనం ప్రేమించాలి, దీన్ని కూడా మనం ప్రేమించాలి. ఈ ఆలయాన్ని ప్రేమించి సరిగా ఉంచుకోవాలి, ఈ ఆలయాన్ని కూడా సరిగా ప్రేమించి ఉంచుకోవాలి. సరే, ఉదయకాలం నా సందేశం దేవుని మందిరం విషయమైన ఆసక్తి.